నమస్తే అండి. ఇక్కడ మీరు 30 సంవత్సరాల నుంచి ఇట్లా కొట్టు పెట్టుకొని ఉంటున్నారంట కదా. ఎప్పుడైనా అబ్బాయిని గానీ, అమ్మాయిని ఇలా గమనించడం జరిగింది? నేను చూడలేదయ్యా. ఎవరిని? ఆ పాపని గానీ, ఆ చిన్న పిల్ల గానీ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గానీ? చూసుంటాం కానీ పలానని మాకు తెలియదు. అంతే. ఏరియా పిల్లలు ఎలా ఉంటారు? ఏంటి అసలు? ఏరియాలో ఉంటారు, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఏం చేస్తాం, రకరకాల అన్ని రకాలు ఉన్నారు. అయితే అంత చిన్న పిల్లని, అంత చిన్న పిల్లగాడు అంత క్రూరంగా చంపినప్పుడు, అంత కిరాతకంగా ఆలోచించే వయసు అంటే మీ అప్పట్లో ఉన్న వాళ్ళకి అలాంటి ఆలోచన, ఎలాంటి లోకట ఆలోచన? బాధ అనిపించింది, చాలా బాధకరమైన విషయం అది. కానీ ఆ పిల్లడు అట్లా చేశాడంటే అది బాధ అనిపిస్తుంది. ఏం చేస్తే బెటర్ అంటారు మరి? వాడిని కూడా అట్లా చంపాలి, వేరే వాళ్ళకి కూడా భయం వస్తుంది. వాడిని కూడా ఆ రకంగా చంపేయాల్సిందే. అట్లా చిన్నపిల్లని పొడిచి చంపేంత మరి ఆయన ఎట్ట పొడిచాడు, వీడిని కూడా అట్లా చేయాలి. చేస్తేనే వాళ్ళు కొంచెం భయం వస్తుంది, వేరే పిల్లలు కూడా భయపడతారు. ఫోన్లు చెడగొడుతున్నాయండి మెయిన్. ఫోన్లు పిల్లలకి ఫోన్లు రాకుండా ఉంటే అందరూ బాగుంటారు. ప్రతి 1 గంట 12ంటికి వెళ్ళి చూడండి, లైన్లు ఎట్టుంటారు. జంటలే పిల్లలు హాస్టల్లో ఉంటారు, మగ పిల్లలు వస్తారు, జంటలు తిరుగుతారు. ఫోన్లే చెడిపోతున్నారు పిల్లలు. మీరేం చెప్తారమ్మా ఇలాంటి చిన్న పిల్లగాళ్ళకి కానీ, అమ్మా నాన్న కానీ? అమ్మా నాన్న కేర్ తీసుకోవాలి వాళ్ళని. అంటే బిజీ లైఫ్ అంటే పిల్లల్ని చూసుకోరా? 4 రోజులు ఆ పిల్లడు వచ్చేసి ఇంట్లో ఉంటే చూడొద్దా? 4 రోజులు అవుతుంది. డబ్బు గురించి కానీ మరి ఆడు ఏం చేస్తున్నాడా, ఎట్లా ఉన్నాడా, ఏ పొజిషన్ లో ఉన్నాడా, మరి ఆమె తల్లిదండ్రులు తెలుసో తెలియదా, దేవుడికి తెలియాలి. వాళ్ళు కేర్ తీసుకోవాలి కదా. వాళ్ళు ఆ పిల్ల అయింది, రేపు వాళ్ళ కొడుకు కూడా అదే పరిస్థితి వస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తారు? ఇంకెంతమంది గ్యాంగ్ ఉన్నారో కూడా తెలియదు కదా. ఇంకెంతమంది గ్యాంగ్ ఉన్నారో తెలియదు కదా. వన్ గ్యాంగ్ ఎంత ఉందో తెలియదు మనకు. అలాంటి వాళ్ళు ఇంకెంతమంది వాళ్ళ దగ్గర ఉన్నారో తెలియదు. దేనికోసము చేసిండో మరి, డబ్బుల గురించి. డబ్బుల కోసమే, డబ్బులు దేనికి యూజ్ అది. కానీ అతను అబ్బాయిని మాత్రం వదలొద్దు, పురుష శిక్షణ వేయాలి. అలా చేయడం తప్పు. ఈ దయారగూడలో కూడా చాలా ఇలాంటివి జరుగుతున్నాయి. అలా జరగకుండా చూసుకోవాలి, కెమెరాలు కూడా పెట్టుకోవాలి. అందరూ పెట్టుకుంటేనే బాగుంటది. ఇట్లా జరిగితే మంచిది కాదు సార్. ఇప్పుడు చిన్న పిల్లోడు అంటాడు, ఆ చిన్న పిల్లోనికి అన్ని కత్తిపోట్లు ఎట్లా వస్తాయి? వాడు అట్లా ఎంత పొడిచిండు? ఇంకా వాటిని ఉంచిరు అనుకో, ఇంకెన్ని జరుగుతాయో సార్. అవునా కదా? జరుగుతాయి అన్ని. రేపు పెద్దగా అయినా కానీ ఉంచొద్దు. ఇప్పుడే ఏమైనా చేయాలి, చంపేసేయాలి. ఎన్నో చేస్తాడు. ఇప్పుడే ఇది చేశాడు, రేపు ఇంకెన్ని చేస్తాడు? ఆ పిల్ల ఎంత బాగుంది, ముద్దుగా. ఇన్ని కత్తిపోట్లా మీరు పొడిచేది? ఆ పిల్లని తీసేసేయాలి, మొత్తానికి చంపేయాలి. మీరు ఏమన్నా అనుకోండి. అమ్మ నాన్న కూడా అదే చెప్తున్నావు. నీ కొడుకును పెంచినావు కదా, ఎవరి కొడుకు అయినా సరే అలా చెయ్యకూడదు. నీ పిల్లగాడు నీ 4 రోజులు 5 రోజులు ఎట్లా పెట్టుకున్నావు ఇంట్లో? నీకు తెలియదా? నీ పిల్లగాడు చేసింది నీకు తెలియదా? తెలియకుండానే ఉంటుందా సార్? తెలిసే ఉంటది కదా. తెలిసి ఉంటే నువ్వు మూత మూసి, ఈ పోలీసు వాళ్ళు వ్యాన్లు పెద్ద పెద్దోళ్ళు అందరూ వచ్చి పిచ్చర్ల లాగా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ఇవాళ ఇది జరిగిందనుకో, రేపు ఇంకోటి జరుగుతుంది. అది జరగకుండా ఈ పిల్లల్ని కూడా చంపేసేయాలి. మేము కోరుకునేది అది. ఇంకొకటి, ఇక్కడ గంజాయి, డ్రగ్స్ అని నడుస్తూనే ఉంటాయి పిల్లలు. అది చూస్తూనే ఉంటాం కదా మేము. ఒక గ్రూప్ లో వాళ్ళు ఏం తీసుకుంటారో మనకు తెలియదు. అలాంటి గ్రూప్ లో అయితే ఉంటున్నాయి ఇక్కడ చాలా మాటకి విన్నా. ఏంటమ్మా న్యాయం? ఏం లేదు కానీ ఆ పిల్లని చంపేయాలయ్యా. ఇంకొకళ్ళు భయపడాలి, ఇంకొకళ్ళు కూడా భయపడాలి. ఆ పిల్లడికి అది చేశారు కనుక ఏదైనా చేస్తే మన కూడా ఇట్లా చేస్తారని భయపడాలి. అదే అలాంటి వాళ్ళని చూసి ఇంకో నేర్చుకోకుండా ఉండాలంటే మీరు ఎమ్మటే ఆయనకి యాక్షన్ తీసుకోవాలి. ఉరిశిక్ష వేస్తేనే, ఆ పిల్లగానికి స్పాట్ లో చంపేస్తేనే ఇంకోళ్ళకి భయం అవుతుంది. చిన్నపిల్లగాడు అయితే రేపు పెద్దోళ్ళు అవుతారు. పరిస్థితి ఏంది? ఇట్లాంటివి ఎన్ని చూస్తున్నారు మీరు? ఇట్లాంటివి ఎన్ని జరుగుతున్నాయి? చాలా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక ఆమెని రేపు చేస్తే 4 చాండ్రల నుంచి అత్త వాళ్ళని చేసినాక ఏమన్నా భయం కలిగిందా జనాలలో? ఎవరికీ భయం లేదు. ఆడవాళ్ళం బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది. ఇట్లాంటి వాళ్ళని ఏమంటే చేస్తేనే ఇంకోళ్ళకి భయం. ఎంత అంటే భయంకరంగా చేయాలా, భయంకరంగా చేస్తేనే అతను చూసి ఇంకోళ్ళు భయపడాలి. అదైతేనే అట్లయితేనే ఆ పాపకి ఆత్మశాంతి కలుగుతుంది, మిగిలిన వాళ్ళకి కూడా సంతోషంగా ఉంటుంది. కానీ మాకు మాత్రం ఇలా మీరు తీసుకెళ్లి 4 రోజులు జైల్లో పెట్టి ఆజీవ శిక్ష ఇచ్చినా కూడా చిన్నపిల్లగాడని ఏం చేస్తారు? చదివిపిస్తారు. మళ్ళీ బయటకు వచ్చినాక చేయడానికి గ్యారెంటీ ఏముంది?
కానీ వద్దు ఆ, వద్దు అలాంటి తీసేయాలి. తీసేయాల్సింది. జరసేపు ఉంటే మేమే అందరం చంపేవాళ్ళం. చిన్న పాప అంటున్నారు, చిన్న బాబు అంటున్నారు కదా సార్, చిన్న ఆ పాప కూడా అదే అంటున్నారు. మరి ఆ పాప కూడా చిన్న పాపే కదా. ఇప్పుడు అప్పుడు ఆ కాలంలో ఏంటంటే ఏదో పెద్ద పెద్ద తప్పులు చేస్తే తీసుకెళ్లి చేసేవాళ్ళు, వాళ్ళకి శిక్ష చేసేవాళ్ళు, వాళ్ళని వదిలేసేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లాగా సార్ మన కళ్ళ ముందే జరిగినప్పుడు కోర్టులు కూడా కేసులు కూడా స్పీడ్ గా చేయాలి సార్. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉంటున్నారో మీరు కూడా మస్తు జరుగుతుంది మీరు కూడా అంత ఇప్పుడు కుక్కడపల్లి అంటే గంజాయి గ్యాంగ్ అన్నారు. ఇది ఒక స్లమ్ ఏరియా కాదు సార్, ఇది ఒక సిటీ, ఒక ఎమ్మెల్యే ఉండే ఏరియా, ఇది ఒక కార్పొరేట్ ఉండే ఏరియా. ఇది ఉన్నారు, నైట్ తిరుగుతున్నారు. ఉన్నారు సార్, కానీ ఇలాంటి వాళ్ళకి చేస్తే కదా సార్ మరి వెనకాల కూడా భయపడేది. మరి భయపడేది ఎట్లాగా? కుత్బులాపూర్ జరిగింది, వాళ్ళ అమ్మగారిని చంపారు, వాళ్ళిద్దరిని తీసుకెళ్లి సేఫ్టీలో పెట్టారు. ఇప్పుడు ఈ బాబు కూడా అదే ఆలోచిస్తాడు, నాకేం కాదులే, నన్ను ఎక్కడో తీసుకెళ్లి మంచిగా పెడతారని. అప్పుడు వాళ్ళకి తెలియాలంటే, వాళ్ళు తప్పు చేయకుండా ఉండాలంటే ఎక్కడో ఇక్కడ వాళ్ళకి కాలు పెట్టండి సార్ పెట్రోల్ పోసి. లాయర్లు కూడా అంత ఫాస్ట్ గా చేయాలి. ఆ కాలం పోయింది సార్, లేట్ చేసే కాలం పోయింది. ఇప్పుడు జనరేషన్ ఎంత ఫాస్ట్ గా ఉందో దానికి తగ్గట్టుగా చేయండి సార్. ఎవరు అమ్మ నాన్న గురించి సార్? వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా సరే పిల్లలు పెంచుతాం, పెద్ద చేస్తాం, అట్లా చేయమని ఎవరు చెప్పరు. ఇప్పుడున్న సిచ్యువేషన్ పిల్లలు ఎట్లున్నారంటే ఫోన్లు టీవీలు చూసుకుంటా, తల్లిదండ్రులు కూడా తెలియట్లే వాళ్ళు ఏం చేస్తున్నారు. పట్టించుకోలేదంటే ఎంతవరకు పట్టించుకుంటారు సార్? ఇంట్లో బాగానే ఉంటారు, బయటికి పోయి మళ్ళీ అట్లాగే చేస్తున్నారు. అట్లా కాకుండా కొంచెం కేసులు కూడా పొడిగిస్తే ఏంటంటే వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది సార్. పక్క పిల్లలకి తల్లిదండ్రులు ఎంతవరకు సార్ కాస్తున్నాం, కాపాడుతున్నాం కాదనట్లా. అన్ని దేశాల వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఎక్కువ లేరు. కానీ ఒరిస్సా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి దేశ వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు సార్. నైట్ కూడా తిరుగుతున్నారు. అరే క్యారే అంటే క్యామ్మా అమారా మర్జీ అంటున్నారు. రావు, ఏవి రావు, ఏది రాదు. పోలీసులు కూడా తిరగరు, మాకు ఏది ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. గ్యాంగ్ ఈ ఒరిస్సా వాళ్ళు ఎక్కువైపోయారు, నేపాల్ వాళ్ళు ఎక్కువైపోయారు, మంచిగా అక్కడ దేశ వాళ్ళు ఇక్కడ ఎక్కువైపోయారు. తెలంగాణలో ఎవరున్నారు సార్? ఇక్కడ తెలంగాణలోనే తక్కువ అయిపోయింది. ఈ దేశ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇది చేస్తున్నారు. వాళ్ళు పానపరాకు తినుకుంటూ నైట్ పూట తిరుగుతుంటారు. ఎంత భయం! ఒక ఆడపిల్ల బయట నుంచి రావాలంటే ఎంత భయపడాలి? ఏదైనా డ్యూటీ చేసి రావాలంటే కూడా భయం అవుతుంది మాకు. బాబు ఇక్కడే కిరాణా షాప్ వాళ్ళ అమ్మోళ్ళకు ఉండింది, ఇప్పుడు తీసేశారంట. ఆ పాప మటుకి వాళ్ళ అమ్మగారి గురించి తెలిసిందే కదా. ఇప్పుడు ఆ పాప కేంద్ర విద్యాలంటే మాటలు కాదు, అంత చిన్న వయసులో ఆ పాపకి ఏంటంటే ఎంత ఫాస్ట్ ఉంటుందో చూడండి మీరు. వాళ్ళ నాన్న కూడా పిల్లల మీద ఎంత శ్రద్ధ ఉందంటే, ఇంటి ఓనర్స్ మంచోడు కాబట్టి వాళ్ళు రెంట్ పెంచినా కానీ ఇంట్లోనే ఉన్నారు. ఎందుకున్నారంటే పాపకు సేఫ్టీ ఉంటుందని. పెంట్ హౌస్ అయినా అందరు కనిపిస్తారు, సేఫ్టీ ఉంటుందని. బాబుకి బాక్స్ ఇవ్వడానికి సన్నతరావు నుంచి కుక్కడపల్లి వచ్చిండు. పిల్లల మీద ఎంతో శ్రద్ధ ఉంటేనే కదా. పిల్లల్ని ఎవరినైనా మంచిగా పెంచాలని చూస్తాము, కానీ వాళ్ళు అట్లా అవుతారని తెలియదు కదా. కొంచెం ఇప్పుడు ఏంటంటే కోర్టుల కేసులు కొంచెం ఫాస్ట్ గా ఆలోచిస్తే ఇప్పుడున్న జనరేషన్ కి తగిన శిక్ష చేయాలి. లేదు, మాట్లాడలేదు. ఈ గల్లీలో కాదు మేము ఉండేది, కొంచెం రావు స్కూల్లో చదువుకుంటుంటాడు, మేము చూసాము. రావు స్కూల్లో చదువుకుంటున్నాడు బానే ఉన్నాడు. మరి పోవడం ఏంది, ఇన్ని రోజులు దాపెట్టడం ఏంది, మిమ్మల్ని ఇదంతా చేసడం ఏంది? మీరు ఎంత తిరుగుతున్నారు, ఎంత చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు? కానీ సార్ సీసీ కెమెరాలు పెట్టియండి సార్, పెట్టిస్తేనే అట్లా తెలిసిపోతుంది ఏ మనిషి ఏమైతుంది. వీళ్ళు ఒరిస్సా వాళ్ళు కూడా పుల్లు తిరుగుతున్నారు, నేపాల్ వాళ్ళు తిరుగుతున్నారు. రాత్రి అంతా మేము తిరగాలంటే కూడా భయం. ఇప్పుడు డ్యూటీ ఉండదా సార్? మాకు నైట్ డ్యూటీ పోవాలంటే భయం అవుతుంది చేసుకోకుంటే. అమ్మాయికి ఏం తెలియని పిల్లని, చిన్న పిల్లని మనం అనుకున్నా. మరి వాడు కూడా చిన్నోడే కదా, మరి ఎందుకు అట్లా చేసిండు? అది ఆయన మాత్రం తీసేసేయాలని చెప్తున్నాం దయచేసి మీకు అందరికి. గొడవంగా కూడా ఆ పాప మళ్ళీ లేసి వస్తుందేమోనని బయట గడి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఆడికి అంత చేసినా గానీ వాడికి లెటర్ రాసుకొని వచ్చి ఇంకా గ్యాస్ కూడా వదలాలంట. అప్పుడు బిల్డింగ్ మొత్తం పోయేది. గ్యాస్ వదలకుండా ఎందుకు వెళ్ళిండో తెలియదు. కానీ ఆ బాబుకి ఏంటంటే అమ్మాయి మళ్ళీ లేసి వచ్చిద్దేమో నాకు ఇదిలో ఉన్నాడు. అమ్మాయి చచ్చిపోయింది అనుకోవట్లేడు. వాడు పొడిచినా కానీ వాడికి అంత సాటిస్ఫై లేకుండా బయట కనిపెట్టేసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంతే, డబ్బు కోసం వచ్చిన డబ్బు తీసుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ఆ పాపని అంత ఏదో కొచ్చి నెట్టేయచ్చు, కొట్టచ్చు ఒక దెబ్బ. చాకులు 3 ఉన్నాయంటే ఒకటే ఉంది, 2 ఉన్నాయంటే ఇప్పుడు ఒకటి లేదు.